బాధలను ఎలా చూశాడంట? నిశ్చయముగా నిశ్చయముగా దేవుని యొక్క ప్రజల బాధలను ఆయన చూశాడండి. నిశ్చయముగా దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రజల యొక్క బాధలను ఆయన చూశాడు. బలవంతుడైనటువంటి దేవుడు దేవుని పిల్లలు బాధపడుతూ ఉంటే, దేవుని పిల్లలు వేదన చెందుతూ ఉంటే, బలవంతుడైనటువంటి దేవుడు ఇదిగో బాధలలో ఉన్నటువంటి తన పిల్లలను నిశ్చయముగా చూచుచున్నాడు, చూస్తూ ఉన్నాడు. విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. మన బాధలను ఆయన దూరము చేసి మనల్ని బలపరిచే దేవుడు అండి. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. చూడండి, ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి కుటుంబాలు, అనేక మంది ప్రియమైన వాళ్ళ కుటుంబాలు ఉన్నటువంటి కష్టాలను బట్టి, ఆ కుటుంబంలో వేదన బట్టి ప్రియమైన వాళ్ళరా నిజంగా దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటున్నారంటే ఆలోచించగలరు. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ముగించుకుని ఎందుకు బ్రతకాలి? ఇంకా ఎందుకు జీవించాలి? ఎవరు ఈ బాధలో నెమ్మదినిచ్చేదని దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటున్నారండి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటున్నారు. చూడండి, పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటప్పటికి ప్రియమైన వాళ్ళరా, పరీక్షల్లో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో ఇంకా మరలా ఛాన్స్ లేదనుకుంటారేమో. నిజంగా ప్రియమైన ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రియమైన మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు న్యూస్ మీడియాలో చూస్తే నిజంగా ప్రియమైన వాళ్ళరా, కుటుంబాలలో ఉన్నటువంటి వారు, తండ్రులు, ప్రియమైన తల్లులు నిజంగా ఆ కుటుంబాలను భారము మోయలేక, నిజంగా బాధలను తట్టుకోలేక ఒక తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రియుడు ప్రేమించలేదని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ప్రియురాలు ప్రేమించలేదని ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు, బాధలు తట్టుకోలేక. ఈరోజు సమాజంలో అనేక మంది అండి భయంకరమైనటువంటి మరణానికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడిచ్చింది ఈ జీవితం అందుకేనా? దేవుడిచ్చినటువంటి జీవితం బాధలు తట్టుకోలేక, వేదనలు తట్టుకోలేక మరణమే ముగింపు ప్రేమైన వాళ్ళ ఈ జీవితం. ఆలోచించండి, దేవుడిచ్చినటువంటి జీవితం ఎంత గొప్పదో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. మనము తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు మనతో పాటు ప్రియమైన ఒక నీటి కణముగా ఉన్నప్పుడు నిజంగా ఇంచుమించు కోట్ల కణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళాయి. తండ్రిలో నుంచి కోట్ల కణాలలో ఒకే ఒక్క కణము తల్లి గర్భంలో అండముగా పిండముగా ఏర్పడి, ఇదిగో దేవుడు 9 నెలలు రూపాన్ని ఏర్పాటు చేసి ఈ భూమి మీద మనకెన్నో కావాలని ప్రతి దానిని సిద్ధపాటు చేసి, నీ కొరకు సూర్యుని, నీ కొరకు చంద్రుణ్ణి, నీ కొరకు ప్రకృతిని కలుగు చేసి దేవుడు నిన్ను ఈ సృష్టిలో ప్రథమ ఫలముగా పెడితే ప్రేమిన వాళ్ళరా బాధలలో తట్టుకోలేక ఈ జీవితం మీకు ఎందుకని ప్రేమిన వాళ్ళరా నిజంగా మరణించడానికి వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నా ఒక సహోదరి అంటుంది, అయ్యా ఇంక నేను ఎందుకు బ్రతకాలి? కుటుంబంలో నన్ను చాలా వేదనతో నిజంగా అనేకమైనటువంటి మాటలతో నన్ను వేధిస్తూ ఉన్నారు, నేను ఎందుకు బ్రతకాలి? చనిపోతే మంచిదండి అని ప్రియమైన వాళ్ళరా ఒక సహోదరి మాట్లాడుతుంది. అయ్యా ఎందుకైనా దేవుడు మనకిచ్చింది చనిపోవటానికైనా? దేవుడు మనకు ఆయుష్నిచ్చింది చనిపోవటాకైనా మనకి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది కాదండి. దేవుడిచ్చినటువంటి జీవితము చాలా గొప్పది. బాధలు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ బాధలు ఎవరు చూస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు నిశ్చయముగా మన బాధలను ఆయన చూస్తూ ఉన్నాడంటండి. చూడండి, జంతువులు ప్రియమైన వాళ్ళరా వాటికి కష్టం ఉంటుందండి? ఉండదండి. వేదన ఉంటుందా? ఉండదు ప్రియమైన వాళ్ళరా. ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూసామా? చూడలేదు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితం, దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని ఎందుకో ప్రేమిన వాళ్ళరా బాధలు తట్టుకోలేక, వేదనలు తట్టుకోలేక ప్రేమిన వాళ్ళరా ఆత్మహత్య పేరుతో ఇదిగో మరణానికి వెళ్ళిపోతున్నారండి. మానవాళి మరణానికి వెళ్ళిపోతున్నారు. అయ్యా దేవుడిచ్చినటువంటి జీవితం చాలా గొప్పది. దేవుడిచ్చినటువంటి జీవితం చాలా గొప్పది. దేవుని యొక్క బిడ్డలు కష్టాలలో ఉన్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలు శోధనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క కుటుంబాలు వేదనలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు వారి బాధలను ఎలా చూస్తాడంటండి? నిశ్చయముగా